రహదారులు అన్ని జలమయమయ్యాయి. ఉరుములు మెరుపులతో కూడిన భీకర వర్షం పడుతోంది. చార్మినార్, నాంపల్లి, అసెంబ్లీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, పంజాగుట్టలో భీకర వర్షం పడుతోంది. రోడ్డుపైకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై మోకాళ్ల లోతులో వరద నీరు ప్రవహిస్తోంది. ప్రజలెవరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ అలర్ట్ అయ్యారు. रामनगर मुर्शिदाबाद హైదరాబాద్ లో కుండపోత వర్షం పడుతోంది. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. ఉరుములు మెరుపులతో కూడిన భీకర వర్షం పడుతోంది. ఇంకా రెయిన్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, స్పందన, హైదరాబాద్ నగర వ్యాప్తంగా అయితే చాలా ప్రదేశాలలో గంట క్రితం నుంచి కూడా భారీ వర్షం అయితే నమోదైంది. హైదరాబాద్ లోని ప్రధాన ప్రదేశాలైనటువంటి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అదేవిధంగా మాదాపూర్, ఎల్బీ నగర్, ఉప్పల్, యూసుఫ్ గూడ, కోటి, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో అయితే భారీ వర్షం అయితే నమోదైంది. మరో గంట నుంచి 2 గంటల పాటు కూడా ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షం అయితే నమోదు కానుందని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. గత 4-5 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు హైదరాబాద్ మొత్తం కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా అయినప్పటికీ ఇంకో మరో 3 నుంచి 4 రోజుల పాటు కూడా ఇదే కొనసాగనుందని చెప్పేసి మన సాయంత్రం పూర్తిగా ప్రతిరోజు కూడా సాయంకాలం వేళలో భారీ వర్షం నమోదవుతుంది. అయితే మరో 4 రోజుల పాటు కూడా ఇదే సాయంత్రం వేళలో వర్షం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు తగ్గినటువంటి భారీ ఉరుములతో మెరుపులతో కూడినటువంటి వర్షం అయితే నమోదవుతా ఉంది ప్రతిరోజు కూడా. దీంతో ప్రధాన రహదారులతో పాటు కాలనీలోని రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయం అవడము, ఖాళీగా ఉన్న ప్రదేశాలు కూడా పూర్తిగా చెరువుల్లాగా కనిపించినటువంటి పరిస్థితి హైదరాబాద్ నగరంలో ఏర్పడింది. దీంట్లో నగరంలో ప్రతిరోజు కూడా కురుస్తున్నటువంటి వర్షానికైతే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతిరోజు కూడా సాయంకాలం వేళ కావడం, అదేవిధంగా వారు బయటకు ఆఫీసుల నుంచి ఇంట్లకు చేరుకునే సమయం కావడంతో అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధాన రహదారులతో పాటు కాలనీలోనికి కూడా వరద నీరు, అదేవిధంగా డ్రైన్లకు సంబంధించిన వాటర్ కూడా ఇళ్లలోకి చేరడంతోనైతే ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడడము, అదేవిధంగా రాత్రి సమయంలో కూడా ఇంటిలో కూడా నిద్రపోని పరిస్థితులు అయితే ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా నాగోలు పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే భారీగా వర్షం నీరు, వరద నీరు చేరడంతోనైతే వాహనాలు కొట్టుకుపోవడం, అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి, నిత్యావసర వస్తువులతో సహా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. అయితే నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికైతే హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమైనటువంటి పరిస్థితి. కొన్ని తుర్కెంజల్, అదేవిధంగా ఇంజపూర్ కు సంబంధించినటువంటి చెరువులను అకస్మాత్తుగా పూర్తిగా వరద నీరుతో నిండిపోవడంతో అయితే అక్కడ ఉన్నటువంటి కొన్ని కల్వర్ట్లను అయితే ఇరిగేషన్ అధికారులు తొలగించినటువంటి పరిస్థితి. దీంతో ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ లోని పలు ముంపు ప్రాంతాలు, 4-5 కాలనీలకు సంబంధించినటువంటి పూర్తిగా వరద నీటితో అయితే నిండినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ వరద నీటితో నిండడం వల్ల దాదాపుగా 150 నుంచి 200 కుటుంబాలు అయితే పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. అందులో చాలా మంది చిన్నపిల్లలు, అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా దాంట్లో ఉండిపోవడము, అదేవిధంగా రాత్రి కూడా పూర్తిగా అయితే మోకాళ్ళ లోతు నీరు, ఇంటి లోపలికి కూడా మోకాళ్ళ లోతు నీరు చేరడంతోనైతే బయటకు రాలేని పరిస్థితిలో బిక్కుబిక్కుమంటూ బతికినటువంటి పరిస్థితి ఏర్పడింది. పొద్దున్న సమయంలో డిఆర్ఎఫ్ కు సంబంధించిన టీంలు, అదేవిధంగా రెవెన్యూకు సంబంధించిన టీం అయితే అక్కడికి వచ్చేసి వారిని అయితే రెస్క్యూ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే చెరువులు అకస్మాత్తుగా తనకు సంబంధించిన పూడికతీత పనులు చేయకపోవడము, అదేవిధంగా నాలాలకు సంబంధించి, డ్రైన్లకు సంబంధించినటువంటి పూర్తిగా దాన్ని అయితే ఒక ప్రణాళిక ప్రకారంగా పని చేయకపోవడం కారణంగానే ఇలాంటి వరదలు ఎక్కువగా రావడము, అదేవిధంగా ప్రజలకు తీవ్ర నష్టం కలిగినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి ప్రజలైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. చాలా కాలనీలకు సంబంధించి తుర్కెంజల్ మున్సిపాలిటీలో కూడా చూసుకున్నట్లయితే నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి డ్రైన్ వాటర్, అదేవిధంగా వరద నీరు ఒక్కసారిగా పొంగి పొర్లి ఇళ్లలోకి రావడంతోనైతే ఇంట్లో ఉండడానికి పరిస్థితి లేకపోవడంతో పైన ఫస్ట్ ఫ్లోర్ కు వెళ్లి అక్కడ దాచుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అధికారులకు ఫోన్ చేసినా కూడా అధికారులు కూడా కొంతమంది నిర్లక్ష్యపు సమాధానం చెప్పడము, నిర్లక్ష్యమైనటువంటి జవాబు ఇవ్వడంతో అయితే ప్రజలు మేము పాలకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, అదేవిధంగా అధికారులకు కూడా ఎంతవరకు చెప్పుకున్నా, అధికారులకు, మున్సిపల్ అధికారులకే కావచ్చు, అదేవిధంగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి కూడా మా మెమోరాండాన్ని సమర్పించి మా పరిస్థితి ఈ విధంగా ఉంది, వర్షాలు వస్తే నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఆ డ్రైన్ కి
సంబంధించింది కొద్దిగా చూడమని చెప్పేసి అధికారులకు విన్నవించుకున్నా కూడా పెడిచెవున పెట్టి కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ రోజు రాత్రి కురిసిన భారీ వర్షానికైతే మేము ఇళ్లలో కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి వారైతే ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా హయత్ నగర్ లోని పలు కాలనీలు కూడా పూర్తిగా జాతీయ రహదారి ఏదైతే నేషనల్ హైవేకి సంబంధించి విజయవాడ జాతీయ రహదారిపై నూతనంగా అయితే కొన్ని పనులు అయితే ఎక్స్టెన్షన్ పనులు అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించి దాదాపుగా కొన్ని 30 కిలోమీటర్ల మేర కూడా డ్రైన్ కి సంబంధించినటువంటి లైన్ కూడా వేయడం అయితే జరిగింది. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్, అదేవిధంగా వనశ్రీపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్టు పరిసర ప్రాంతాల వరకు కూడా డ్రైన్ కి సంబంధించి అయితే నేషనల్ జాతీయ రహదారి ఉందో జాతీయ రహదారి పక్కన డ్రైన్ వాటర్ తో వెళ్ళడానికి ప్రత్యేకంగా అటువంటి ఒక లైన్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే వేసినటువంటి అధికారులు దానికి సంబంధించిన నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కూడా అలా ఎలాంటి దానికి అవుట్లెట్ అనేది ఇవ్వకుండా వదిలిపెట్టడంతోనైతే అందులోంచి వచ్చినటువంటి జాతీయ రహదారికి సంబంధించినటువంటి పూర్తిగా వరద నీరు కూడా డ్రైన్ నుంచి వచ్చేసి పూర్తిగా పక్కన ఉన్నటువంటి కాలనీ అది లెఫ్ట్ సైడ్ కావచ్చు, రైట్ సైడ్ కావచ్చు, పూర్తిగా కాలనీలు ఏదైతే దిగువ ప్రాంతం ఉందో కాలనీలోకి పూర్తిగా వెళ్లడంతో అయితే ఒకవైపుగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. రోడ్లన్నీ పూర్తిగా కొట్టుకుపోయి కాలనీలోకి వెళ్లి చెరువులు తలపిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో పాటు అదేవిధంగా రైట్ సైడ్ బంజర కాలనీ, అదేవిధంగా పద్మావతి కాలనీకి సంబంధించి కూడా పూర్తిగా ఈ రోజు నిన్న రాత్రి కురిసిన వర్షానికి అక్కడి నుంచి ప్రజలు కోలుకోక ముందే ఇప్పటికీ కూడా ఇళ్లలో నీరు ఉండి వాళ్ళు కూడా డిఆర్ఎఫ్ టీము, ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా మున్సిపల్ అధికారులు ఎంత ప్రయత్నించినా కూడా ఇప్పటికైతే నీరు కూడా తగ్గుముఖం అయితే పట్టిన దాఖలాలు లేవు. అది దాని నుంచి కోలుకోక ముందుకే మరో ఈ రోజు గంట సేపటి నుంచి కూడా దాదాపు 5 నుంచి 10 సెంటీమీటర్ల వరకు నగర శివారు ప్రాంతాల్లోనే ఎక్కువగా వర్షం పడడంతో ప్రజలు భయాందోళన గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో మరో 3 నుంచి 4 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పేసి శివ గత 2 రోజుల నుంచి అయితే భారీ వర్షాలు పడుతున్నాయి. ఇంకా కొద్ది రోజుల వరకు ఇలాగే వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షం అయితే వర్ష తీవ్రత ఇంకా పెరుగుతోంది. ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కదా. ఏంటి అసలు ఏ ప్రాంతాలు ఎక్కువగా ట్రాఫిక్ జామ్ ఉంది? దాదాపుగా చూసుకున్నట్లయితే మరో 2-3 రోజుల పాటుగా ఇదే వర్ష ప్రభావము పడనుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. నగర శివారు ప్రాంతాలతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో దాదాపుగా 5 నుంచి 10 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం ఒక్కసారిగా కుండపోత వర్షం ఒకేసారి పూర్తిగా ఆకాశం పూర్తిగా మేఘావృతం కావడం, నల్లగా మారిపోవడము, ఒకేసారి కుండపోత వర్షం అనేది పడుతుండటంతోనైతే పడిన చోటనే దాదాపుగా గంట నుంచి 2 గంటల పాటు భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. దాదాపుగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, అదేవిధంగా ఉప్పల్ పరిసర ప్రాంతాల్లోని కోటి తదితర ప్రాంతాల్లో అయితే భారీ వర్షం నమోదవడంతో అయితే పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. సుమారుగా కొద్దిగా ప్రయాణం చేయడానికి కూడా 15-20 నిమిషాలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరో 3 నుంచి 4 రోజుల పాటు కూడా ఇదే తంతు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్పేసి వాతావరణ అధికారులు చెప్తుండడంతో అయితే ప్రజలైతే తీవ్ర ఇబ్బందులకు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు దసరా సెలవులు కావడంతో కొంతవరకు ప్రజలు కూడా సొంత గ్రామాలకు పోయినప్పటికీ దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదైతే ఆఫీసులకు, కార్యాలయాలకు వెళ్లి వస్తున్నటువంటి ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా లోకల్ ఇట్లా కాలనీలో ఉండి నివసించే వారు కూడా పూర్తిగా ఎప్పుడు వర్ష ప్రభావం వస్తుంది, వరదలు ఎప్పుడు వస్తాయి, డ్రైన్ వాటర్ పూర్తిగా ఇళ్లలోకి చేరే అవకాశం ఉంది కావున బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వికాస్ సెక్షన్ కాలనీ అదేవిధంగా లోతట్టు ప్రాంతాలకు చెందినటువంటి ప్రజలు ఏదైతే చిన్న గృహాలు ఏర్పాటు చేసుకుని అదేవిధంగా అపార్ట్మెంట్లలో కూడా నీళ్లు వచ్చిన దాఖలు అయితే ఉన్నాయి. ఈ దీంతో అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అధికారులకు చెప్పినప్పటికీ అధికారులు ఏదైతే నాలాలో పూడికలు తీయకపోవడము, అదేవిధంగా డ్రైన్ వాటర్ కి సంబంధించినటువంటి ఒక ప్రణాళికమైనటువంటి అయితే రూపొందన చేయడం వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అధికారులు ఎప్పటికప్పుడు కూడా డిఆర్ఎఫ్ టీం కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ టీం కావచ్చు, అదేవిధంగా హైడ్రాకు సంబంధించిన అధికారులు కూడా క్షుణ్ణంగా పూర్తిగా కొన్ని అవుట్లెట్లు అయితే ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా పడుతున్నటువంటి వర్షాలు వేసవి కాలం నుంచి కూడా దాదాపుగా ఇదే సాయంత్రం వేళల నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్న గత 3-4 నెలల్లో కూడా ఎప్పుడు పడినా కూడా సాయంత్రం వేళలో మాత్రమే 3 గంటల నుంచి అర్ధరాత్రి వేకువజాము వరకు కూడా వర్షాలు అయితే ఎక్కువగా నమోదవుతుండడంతో అధికారులు అయితే ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తున్నప్పటికీ కూడా అధికారులు కూడా దీన్ని తేల్చలేని పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ వల్ల కూడా కాలేకపోవడంతో అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వాళ్ళు ఏదైతే విధులు నిర్వహించడము, కొన్ని ప్రాంతాల్లో అయితే వదిలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో నగర శివారు ప్రాంతాలు ఏదైతే బయట నగర శివారు ప్రాంతాల్లో మున్సిపాలిటీలు ఉన్నాయో మున్సిపాలిటీలు గ్రామీణ వాతావరణం కంటే అద్భుతమైన పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పేసి ప్రజలైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము ఎప్పటికప్పుడు ట్యాక్సీలు కట్టుతున్నాము, మాకు సంబంధించిన మున్సిపాలిటీకి సంబంధించిన ట్యాక్సీలు పే చేయడము, దానికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా మా దగ్గర అన్ని పేమెంట్లు తీసుకొని పర్మిషన్లు ఇస్తున్నారు, అన్ని తీసుకుంటున్నారు. ఇదేంటని డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగా లేదు, డ్రైన్ వాటర్ సరిగా లేదు, దీనికి అవుట్లెట్లు లేవని చెప్పేసి అధికారులను వేడుకున్నప్పటికీ అధికారులే తిరిగి ప్రజలపైన ఆగ్రహం వ్యక్తున్నటువంటి
పరిస్థితి ఉంది. మేము ప్రజలందరము కూడా ప్రభుత్వానికి పన్నులు చెల్లించినప్పటికీ మాకు ఈ పరిస్థితి ఏంటని చెప్పేసి ప్రజలైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకైతే ఎప్పుడు లేని విధంగా 5-6 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఎప్పుడు లేని విధంగా కూడా పూర్తిగా ఇలాంటి వాతావరణం అయితే మేము ఎప్పుడు చూడలేదు. ఇలాంటి ఇళ్లలోకి నీరు చేరే పరిస్థితి అయితే ఎప్పుడు కూడా చూడలేదు. రానున్న రోజుల్లో మా పరిస్థితి ఏంటని చెప్పేసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే శివ, ఏ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు? ఇప్పుడు ఈ స్థాయి వర్షానికి మున్సిపల్ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా విఫలమైనట్టు కనిపిస్తోంది. ఏంటి పరిస్థితి ఏంటి? ఎక్కడెక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయి? ప్రస్తుతము హైదరాబాద్ నగరంలోని నగర శివారు ప్రాంతాలైనటువంటి రాజేంద్ర నగర్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, అబ్దుల్లాపూర్ మెట్, అదేవిధంగా ఉప్పల్, అదేవిధంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కుక్కట్పల్లి ప్రాంతాలకైతే రెడ్ అలర్ట్ అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే గత 4 రోజుల్లో కూడా ఈ ప్రాంతాల్లో మాత్రమే భారీ వర్షం నమోదవడము, అదేవిధంగా మెదక్ జిల్లాలో కూడా భారీ వర్షం నమోదవుతా ఉంది. నగర శివారు ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మాత్రమే క్లౌడ్ బరస్ట్ లాగా ఒకటేసారి కుండపోత వర్షం పడడము ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. దాదాపుగా కొన్ని సమయాల్లో గత 4 రోజుల క్రితం పడిన వర్షంకైతే హైదరాబాద్ నగరంలోని హయత్ నగర్ ప్రాంతంలో దాదాపుగా అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలో 10 నుంచి 13 సెంటీమీటర్ల వర్షం అయితే నమోదైంది. అదేవిధంగా మెదక్ ప్రాంతంలో కూడా దాదాపు 17 మీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ఇలాంటి పరిస్థితి హైదరాబాద్ నగరంలో తలెత్తితే మాత్రం తీవ్రమైనటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి ఒక వ్యవస్థ అనేది డ్రైనేజ్ వ్యవస్థ, డ్రైన్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. దీంతో ఏదైతే రోడ్లపై నుంచి డ్రైన్ వాటర్ ద్వారా బయటకు వెళ్లి మూసిలో కలవాల్సినటువంటి ఏదైతే రెయిన్ వాటర్ కి సంబంధించిన ఏదైతే వాటర్ ఉందో అది పూర్తిగా కాలనీలోకి రావడము, ఓపెన్ ప్లాట్స్ ఏదైతే ఇంటి పక్కన ఓపెన్ ప్లాట్స్ ఉన్నా కూడా లేదా కొన్ని ఓపెన్ ప్రదేశాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ చెరువుల్లాగా తలపించడము, రోడ్లు కూడా పూర్తిగా అస్తవ్యస్తమై కొట్టుకుపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. కొన్ని ఊర్లలో చూసుకున్నట్లయితే బయట 2 ఊర్లకు మధ్యలో వాగులు రావడము, పూర్తిగా వంతెనలు కూడా తెగిపోయి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. వాటి మధ్య రాకపోకలు కూడా బంద్ అయ్యి దాదాపుగా ఒక 10 కిలోమీటర్ల దూరం నుంచి మళ్ళీ రేడియస్ నుంచి ఇతర గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది నగర శివారు ప్రాంతాలలో. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కూడా, దీంట్లో అధికారుల వైఫల్యము, ప్రభుత్వ వైఫల్యం కూడా కనిపిస్తుందని చెప్పేసి ప్రజలైతే తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే ప్రణాళిక ప్రకారం ఏదైతే చెప్తున్నటువంటి వాతావరణ శాఖ గతంలో కూడా ఈసారి సమ్మర్ లో కూడా చాలా వర్షాలు అయితే నమోదయ్యాయి. ఆ సమ్మర్ లో కూడా నమోదైనటువంటి వర్షాల కారణంగా కూడా అధికారులు అప్రమత్తమై ఉంటే ఇదే సమ్మర్ లో అధికారులు అప్రమత్తమై ఉండి నాళాలకు సంబంధించి, డ్రైన్ కి సంబంధించి ఒక ప్రణాళిక ఇదైతే వర్షాకాలంలో సంబంధించి అధికారులు రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేసి తీసుకున్నటువంటి ఏదైతే చర్యలు ఉన్నాయో, ప్రణాళికలు ఉన్నాయో అవి అదే వేసవి కాలంలో, అదే ఎండాకాలంలో తీసుకుని ఉంటే ఈ వరదలు తప్పే అవకాశం ఉండేదని చెప్పేసి ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ. హైదరాబాద్ లో కుండపోత వర్షం పడుతోంది. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. ఉరుములు మెరుపులతో కూడిన భీకర వర్షం పడుతోంది. చార్మినార్, నాంపల్లి, అసెంబ్లీ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, పంజాగుట్టలో భీకర వర్షం పడుతోంది. రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై మోకాళ్ల లోతులో వరద నీరు ప్రవహిస్తోంది. ప్రజలెవరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ లో కుండపోత వర్షం పడుతోంది. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. ఉరుములు మెరుపులతో కూడిన భీకర వర్షం పడుతోంది. చార్మినార్, నాంపల్లి, అసెంబ్లీ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, పంజాగుట్టలో భీకర వర్షం పడుతోంది. రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై మోకాళ్ల లోతులో వరద నీరు ప్రవహిస్తోంది. ప్రజలెవరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ అలర్ట్ అయ్యారు. ఇక హైదరాబాద్ రెయిన్స్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. హైదరాబాద్ రెయిన్స్
కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. హైదరాబాద్ లో మళ్ళీ వరుణుడు కుమ్మేస్తున్నాడు. నగర వరుణుడు విడటం లేదు. రోజు ఏదో ఒక సమయంలో కూడా వర్షం నగరాన్ని పలకరిస్తూనే ఉంది. తాజాగా హైదరాబాద్ లో కొద్దిసేపటికి దాదాపు 3 గంటల 30 నిమిషాల నుంచి మళ్ళీ వర్షం ఊపందుకుంది. సాయంత్రం సమయానికి ఒక్కసారిగా ఇప్పుడు చూస్తుంటే మనకు వాతావరణం కూడా ఒక్కసారిగా మారిపోయింది. ఇటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, అమీర్పేట్, ఫిలిం నగర్, సనత్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. నెక్లెస్ రోడ్, ఖైరతాబాద్ సిగ్నల్స్ కూడా ఇక్కడ ట్రాఫిక్ కూడా భారీగానే ఏర్పడింది. నగరంలో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం అయితే పడుతుంది. దీంతో ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఇటు సోమాజిగూడ నుంచి పంజాగుట్ట వైపు భారీగా ట్రాఫిక్ అయితే స్తంభించింది. అలాగే ఇటు ఖైరతాబాద్ సిగ్నల్ నుంచి నెక్లెస్ రోడ్, జలవిహార్, ఈ రోడ్లన్నీ కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి. నగరంలో చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. లగ్డి కపూల్, నాంపల్లి, అసెంబ్లీ ప్రాంతాల్లో సైతం భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. నిమిషానికి వర్ష తీవ్రత పెరుగుతోంది. నగరంలో పలు చోట్ల కుండపోత వర్షం అయితే పడుతోంది. మరో 2 గంటల పాటు భారీగా వర్ష సూచన ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే డిఆర్ఎఫ్, హైడ్రా, జిహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు కూడా చేపట్టారు. ఆఫీస్ లాగౌట్ అయ్యే సమయం కావడంతో ఎవరు బయటికి రావద్దంటూ కూడా అధికారులు అయితే ఆదేశించారు. హైదరాబాద్ కి ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. రానున్న 2-3 రోజులు కూడా పరిస్థితి ఈ రకంగా ఉండబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా నగరం అంతా క్యూమియో నింబస్ మేఘాలు హైదరాబాద్ లో జోరుగా అయితే కనిపిస్తుంది. జోరు వాన అయితే కంటిన్యూగా కురుస్తూనే ఉంది. దాదాపు పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి తేలికపాటి జల్లులు పడుతుండగా ఆ తర్వాత అవి జోరు వానగా అయితే మారాయి. రానున్న 2-3 గంటల వరకు కూడా అంటే దాదాపు 8 గంటల వరకు భారీ వర్ష సూచన హైదరాబాద్ కి ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే కూడా కురిసే అవకాశం ఉంది. అలాగే రానున్న 2-3 రోజులు తెలంగాణ వ్యాప్తంగా కూడా మోస్తరు వర్షం పడే అవకాశం అయితే ఉంది. స్పందన అంటే వినోద్, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్టు తెలుస్తోంది. ఏ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది? సరఫరా ఎక్కడ నిలిచిపోలేదు, కానీ వర్షం ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటూ కాబట్టి విద్యుత్ అధికారులు ముందస్తు ఆదేశాలైతే జారీ చేశారు. హెచ్ఎంసీ అధికారులు మరొక పక్క ఎక్కడికక్కడ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. రానున్న 2-3 రోజులు కూడా ఇదే పరిస్థితి కనుక కంటిన్యూ అవుతే కనుక ఇటు అధికారులు ఎప్పటికప్పుడు ముఖ్యంగా విద్యుత్ శాఖ అధికారులకు అలర్ట్ గా ఉండాలి. కొన్ని ప్లేసుల్లో విద్యుత్ సరఫరా నిలిపివేసే అవకాశం ఉందంటే హెచ్చరికలు మాత్రం జారీ చేస్తున్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ వినోద్.